తిరుపతిలో 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది. చిన్నారి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ పాపను ప్రేమగా చూసుకుంటూ నమ్మకంగా పొరుగున ఉన్నవారే జయశ్రీని కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల్లోనే ఈస్ట్ పోలీసులు ఈ కేసును ఛేదించి పాపను క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. 13 నెలల చిన్నారి కిడ్నాప్కు గురైన కేసును సుఖాంతం చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. 48 గంటల్లోనే ఆ యొక్క కేసును ఛేదించి ఆ యొక్క చిన్నారిని కూడా తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ సిఐ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ చిన్నారి కిడ్నాప్కు గురైన తర్వాత ఈ యొక్క టెక్నికల్ టీం ఏ విధంగా పనిచేస్తుంది? మీరు కేవలం 48 గంటల్లోనే ఈ యొక్క కేసును కూడా ఛేదించారు. అవును, ముఖ్యంగా పాప సురక్షితంగా బయటపడినందుకు అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అధికారులు కూడా అందరిని అభినందించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీసుకెళ్ళినారు అనేది కన్ఫర్మేషన్ చేసుకున్నాం. 2 వీలర్ పైన 2 ముద్దాయిలు వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళే, గత 3 నెలలుగా వాళ్ళతో సావాసం చేసేవాళ్ళే ఆ పాపను తీసుకుపోయినారని కన్ఫర్మ్ చేసుకున్నాం. అయితే సీసీ కెమెరాలలో అది 2-3 చోట్ల ట్రాక్ చేసాం. ట్రాక్ చేస్తే మన తిరుపతి నుంచి హైవేకి ఎక్కే మార్గంలో వీళ్ళు ఆటో నగర్ గుండా వెళ్ళి నారాయణాద్రి హాస్పిటల్ నుంచి హైవే పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సీసీ కెమెరాలు మనకు బాగా ఉపయోగపడినాయి టౌన్లో. తర్వాత ఈ ముద్దాయి 1 ఇయర్గా ఇక్కడే ఉన్నాడు. ముద్దాయిలు ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళ గురించి కొంచెం ప్రాథమిక సమాచారం చుట్టుపక్కల వాళ్ళకు ఉండడం, వాళ్ళ ఏరియా సొంత ఊరులో ఏ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 2-3 మల్టిపుల్ ఏరియాస్ గురించి చెప్పడం జరిగింది మనకు ఇన్ఫర్మేషన్లో. ఆ ఏరియాలో ఏ ఏరియాలు చెప్పారో అన్ని ఏరియాలకి మనము ఇమ్మీడియట్గా పార్టీలు అలర్ట్ చేసి డిఫరెంట్ ఏరియాస్కి పంపించడం జరిగింది. దాంట్లో ఎస్ఐ హేమాద్రి మెయిన్ టీము వీళ్ళ క్యాచ్ చేసిన దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇంకో ఎస్ఐ గారు ప్రసాద్ గారు కూడా ఇంకో టీంలో ఉన్నారు, ఇంకో టీంలో ఉన్నారు. సో మొత్తానికి ఇది మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా వినోద్ దీంట్లో ఇంకా ఈ టెక్నికల్ అనాలైసిస్ అంతా కూడా టైం టు టైం హెల్ప్ చేసి మనకి కేసును త్వరితగతిగా పట్టుకోవడానికి కారణమైనారు. బట్ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఒక చోట ఎక్కడ కాట్పాడి దగ్గర ఉన్న ఒక ఏరియా ప్రాంతంలో సేల్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఒక ముసలావిడికి ఇవ్వడం జరిగింది. ఆవిడ బెగ్గింగ్కి ఈ రోడ్డుకు పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ అందరూ గుమికూడటం జరిగింది. ఈ డబ్బుల గురించో దేని గురించో మొత్తానికైతే ఆడ అందరూ మనకు పోయినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ పైన దొరకడం జరిగింది. అందరినీ కస్టడీలోకి తీసుకున్నాం. మీరు చెప్పండమ్మా, మీకు పాప ఎప్పుడు కిడ్నాప్ అయింది? మీరు ఎప్పుడు చూసుకున్నారు? మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు? మీకు ఏమైనా అనుమానం అయితే లేదు, కానీ చేపల బొనుక పెట్టిన మామూలు వాళ్ళ దగ్గర ఇస్తాను, ఆడకిడికి అంగడికి తొడుకోపోతారు కాబట్టి వదిలేసాను, అంతగా పట్టించుకోలేదు. చేపలు లేకపోతే పాప డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చినారు, అడిగినారు మమ్మల్ని అంతా. మాకు తెలియదని చెప్పినాము, టైమింగ్ అడిగినారు, మాకు తెలియదని చెప్పినాము. మళ్ళీ ఆడ కెమెరా ఉందంటే పక్కన వాళ్ళు చెప్తే మళ్ళీ కెమెరాలు కనిపెట్టినారు. అంటే మారమ్మ మురుగన్ అనే వాళ్ళ పైన నమ్మకంగానే మీ బిడ్డను వదలడం వల్లే కిడ్నాప్ గురైంది. వాళ్ళ నమ్మకం వల్లే వదిలేనాను. రోజు ఎత్తుకుంటూ తినిపిసిరాట అనేసి నేను పట్టించుకోలేదు అని నీళ్ళు పట్టుకోవడం వల్ల యథార్థంగా వల్ల నా పాప మిస్ అయిపోయింది. ఎన్ని రోజుల్లో మీకు ఈ కిడ్నాప్ను ఛేదించి మీ బిడ్డను మీకు అప్పగించారు పోలీసులు? చెప్పింది ఇదే చేసినారు. మరుసటి రోజే 2 రోజులతో తేలితే ఇచ్చేసినారు. జయశ్రీ కిడ్నాప్ కథ పోలీసులు సుఖాంతం చేశారు. కేవలం 48 గంటల్లోనే ఆ చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తిరుపతిలో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అంటే కూలీ పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే వారి పట్ల కూడా కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి లాంటి నగరంలో కూడా పిల్లలను యథేచ్ఛగా వదిలేయకుండా, ఇతరులను నమ్మకుండా, నమ్మకంతోనే ఈరోజు ఆ చిన్నారి కూడా కిడ్నాప్ గురైందని కూడా తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తల్లిదండ్రులు కూడా చిన్నారుల పట్ల జాగ్రత్తలు వహిస్తే ఇట్లాంటి కిడ్నాప్లను కొంతవరకు కూడా నివారించవచ్చని చెప్తున్నారు. ప్రధానంగా ఎవరైతే కిడ్నాప్ చేసినారో మారమ్మ మురుగన్ వారి ద్వారా కూడా మరో 4 కూడా అరెస్ట్ చేసి వారిని కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నారు. అదేవిధంగా వారి నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి గతంలో ఏమైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా, లేదంటే ఇట్లాంటి కిడ్నాప్లు ఏమైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా ఈస్ట్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.